హాయ్ హలో అండి. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. గోంగూర పచ్చడి ఎవ్వరికి ఇష్టం ఉండదండి. అందరికీ గోంగూర చట్నీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఈ గోంగూర పచ్చడి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 రకాలు ఉంటాయి కదండి. తెల్ల గోంగూరలో అయితే కొంచెం చింతపండు ఎక్కువ వేయాలి. ఎర్ర గోంగూరలో అయితే అసలు వేయక్కర్లేదు, లేదంటే కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు ఎర్ర గోంగూర గురించి చెప్తున్నాను. ఆ చట్నీ చేశాను అనమాట. అది చూపించడానికి వీడియో చేస్తున్నానండి. ముందుగా నేను 8 బంచెస్ అండి, 8 బంచెస్ గోంగూర కట్టలు తీసుకున్నాను. మీకు అవి సైజు కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. 8 కట్టలకు గాను ఒక 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. రెండిటి కాంబినేషన్స్తో చేస్తున్నాను. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతోటి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ సైజు కట్టలు 8 తీసుకున్నాను. 150 గ్రాములేమో పచ్చిమిరపకాయలు, 100 గ్రామ్స్ ఏమో ఎండుమిరపకాయలు, ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకున్నానండి. ఈ పచ్చడికి ఇవి కావాలి అన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 2 స్పూన్లు కొరియాండర్ సీడ్స్ ధనియాలు వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర వేసి అది కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 50 గ్రామ్స్ అని చెప్పాను కదా, ఎండుమిరపకాయలు కూడా వేసి వాటిని బాగా వేయించాలి. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాకపోతే విడివిడిగా కూడా అలా చేసుకోవచ్చు. ఇవి వేయించుకున్న వాటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇందులోనే పచ్చిమిరపకాయలు, అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు కూడా వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎర్రగానే ఏగనివ్వాలి. చూడండి, కలర్ మారేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఈ పచ్చడి వారం రోజులైనా పాడవదండి. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో గోంగూర కడిగి శుభ్రంగా ఒలిచిపెట్టుకున్నాను. ఆ గోంగూరను కూడా ఇందులో వేయించుకోవాలి. ఈ నూనెలో వేయిస్తున్నాను. ఈ పచ్చడి కూడా త్వరగా అయిపోతుందండి, ఎందుకంటే గోంగూర కూడా చాలా త్వరగా మగ్గిపోతుంది కదా, తొందరగా అయిపోతుంది అన్నమాట. నేను కొంచెం ఎక్కువ గోంగూర 8 కట్టలు అని చెప్పాను కదా, అందుకని ఒక 2 సార్లు వేయిస్తున్నాను. దీన్ని కొంచెం మూత పెట్టుకుంటే ఆయిల్లో బాగా మగ్గిపోతుంది అన్నమాట. పేస్ట్ లాగా మగ్గిపోతుంది. మామూలుగా ఒట్టి ఎండుమిరపకాయలు అయితే ఆ పౌడర్నే కలిపేసేయచ్చు, కానీ నేను పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, అందుకని మిక్సీలోనే వేసుకుంటున్నాను. ఇది ఒక 3-4 నిమిషాలు పడుతుందండి బాగా మెత్తగా మగ్గిపోవటానికి గోంగూర. కొద్దిగా ఆయిల్ వదిలేసేంత వరకు వేయించుకోవాలి గోంగూరని. నెయ్యి వేసుకొని, కొంచెం రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఇందులో కొంచెం ఆనియన్ దంచుకొని తింటే మరీ బాగుంటుంది. కొద్దిగా నిమ్మకాయ, మన చింతపండు జ్యూస్ అన్నమాట. నేను చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేడి నీళ్ళల్లో పెట్టేసి కొంచెం జ్యూస్ చేసుకున్నాను. అది కూడా దీనికి గోంగూరకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిరపకాయలు మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం పౌడర్ ఫామ్లో చేసుకుంటున్నాను దాన్ని. ఒక గార్లిక్ వేసానండి, ఒక చిన్న సైజు గార్లిక్ మొత్తం వేసాను నేను. ఆ క్లోవ్స్ అన్నీ ఒలుచుకొని ఆ గార్లిక్ వేసేసాను. ఇప్పుడు ఒక మస్టర్డ్, అదే ఆవాలండి, 1 స్పూన్ వరకు ఆవాలు కూడా. ఆవాలు పచ్చి ఆవాలు వేయించకూడదండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చట్నీకి.
టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. చూడండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ అయిపోయాక మనం మగ్గ పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి జస్ట్ అట్లా ఒక రౌండ్ తిప్పితే సరిపోతుందండి. పచ్చడి అయిపోతుంది, రెడీ అయిపోతుంది. ఇప్పుడు తాలింపుకి మనం చిన్న కడాయిలో ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు, తర్వాత జీలకర్ర, మినపప్పు, గార్లిక్ అండి. ఇందులో కూడా నేను తాలింపులో కూడా ఒక 7-8 క్లోవ్స్ గార్లిక్ వేసాను. ఒక 7-8 ఎండుమిరపకాయలు కూడా వేసి తాలింపులో వేయిస్తున్నాను. గార్లిక్ బాగా ఎర్రగా వేగాలి. ఇప్పుడు కొంచెం ఇంగువ అండి, ఒక 1/2 స్పూన్ ఇంగువ వరకు వేసుకుంటున్నాను. గోంగూర పచ్చడిలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కరివేపాకు. అంతేనండి, తాలింపు అయిపోయింది. ఈ తాలింపును మనం గోంగూర పచ్చడిలో కలిపేసుకొని ఇంకా తింటమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర చట్నీ. మీరు అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి, మీ కపిల.